ఇక్కడ ఆపేవేంట్రా? భోంచేయడానికి రా. ఎందుకురా? ఇంటికెళ్ళి తిందాం కదా. రే టైం ఎంత తెలుసా? ఈ టైంలో ఇంటికి తిన్న వేస్ట్ రా. నా దగ్గర డబ్బులు లేవురా. డబ్బుల కోసం నువ్వు ఆలోచించుకో, నేను పెడతాను కదా. పదా. చెప్పే. ఇంట్లో అమ్మ వండిన కర్రీ నచ్చలేదు, అందుకే ఇంకా తినలేదు. నువ్వు వచ్చినప్పుడు బిర్యానీ తీసుకొని రారా. సరే నేను తెస్తాను. సరే. అరే నాకు భోజనం వద్దురా, నువ్వు నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా, అవి నాకు ఇచ్చేరా. ఏరా అలా అడుగుతున్నావు? మా చెల్లి బిర్యానీ తెమ్మందిరా, నా దగ్గర ఎలాగా డబ్బులు లేవు కదా, నువ్వు నాకు డబ్బులు ఇస్తే మిగతా నన్ను అడుగుతాను. అవేం అవసరం లేదు, ఆ డబ్బులు కూడా నేను ఇస్తాను. పద. థ్యాంక్స్ రా. మరీ కామెడీ కాకపోతే నీ కోసం డబ్బు అడగడానికి ఇబ్బంది పడ్డావు, అదే మీ చెల్లి కోసం అనేసరికి మొహమాట పడుకుని అడిగేశావు. నేను నా కోసం అయితే ఆడడానికి ఇబ్బంది పడతానేమో కానీ మా చెల్లి విషయానికి వచ్చేసరికి ఎవరినైనా అడుగుతాను రా. ఎందుకంటే నేను ఖాళీ కడుపుతో ఉన్నా పర్లేదు కానీ మా చెల్లి కళలో ఆనందం చూడాలనుకుంటాను రా. ఎందుకురా ఇలా? అత్తారింటికి వెళ్ళిన తర్వాత తను ఎలా చూసుకుంటారో తెలియదురా. ఇక్కడ ఉన్నప్పుడైనా నేను బాగా చూసుకోవాలి కదరా. అలా అని మరి ఇంతలా చెయ్యాలా? అయినా మా చెల్లి కోసం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారా? అది మా ఇంటి మహాలక్ష్మిరా. సరే.